ఇన్నాళ్లు ఎండిన చెరువుల్లో ఉన్న నిజాం సాగర్ ప్రాజెక్టు ఇప్పుడు మళ్లీ కళకళలాడుతోంది. నిజామాబాద్ జిల్లాలో కురిసిన వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరదలతో ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1395 అడుగులకు చేరింది. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు దిగువకు నీటిని విడుదల చేయనున్నారు అధికారులు. గత 4 సీజన్లలో నీళ్లు లేక సాగు సాగలేదు. తాజాగా నీటి విడుదల నిర్ణయంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజాం సాగర్ జలాశయానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, ప్రస్తుతం ఇన్ఫ్లో ఎలా ఉంది? ఎన్ని గంటలకు నీటిని దిగువకు వదిలే అవకాశం ఉంది? వరప్రసాద్, నిజామాబాద్ జిల్లా వరప్రదాయం అయినటువంటి నిజాం సాగర్ ప్రాజెక్ట్ లో వరద 1,60,000 క్యూసెక్ల నీరు ఆ ఇన్ఫ్లో కొనసాగుతుంది. దాదాపు 3 సంవత్సరాలుగా పూర్తిగా డెడ్ స్టోరేజ్ అంటే ప్రాజెక్టు ప్రాంతం పూర్తిగా మైదానాన్ని కల్పించినటువంటి నిజాం సాగర్ ప్రాజెక్ట్ లో ఇప్పుడు భారీగా ఇన్ఫ్లోస్ వస్తుండటంతో జిల్లా రైతాంగాలు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు ఈ రెండున్నర సంవత్సరాలు అంటే 4 సీజన్లలో పంటలకు ఏమాత్రం చుక్క నీరు కూడా అందని పరిస్థితి ఉండేది. అలాగే తాగునీటికి కూడా నీరు అందని పరిస్థితిలో ఉన్నటువంటి ప్రాజెక్టు నిజాం సాగర్. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి ఇన్ఫ్లోస్ వల్ల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది. ప్రస్తుతం ప్రాజెక్టు 1405 పూర్తి స్థాయి నీటి మట్టం కాగా ప్రస్తుతం 1397 అడుగులకు చేరింది. మరో 3-4 గంటల్లో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది. ఈ మధ్యాహ్నం 2 గంటలకు అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశామని కూడా చెప్తున్న పరిస్థితి. అంటే మరి కాసేపట్లో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరితే ఇక గేట్లు ఎత్తి దిగువకు వదులుతారు. నిజాం సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద దాదాపు 2.5 లక్షల ఎకరాలకు సాగునీరును అందిస్తుంది ఈ ప్రాజెక్టు. అలాగే తాగునీటికి కూడా నీటిని అందిస్తుంది. ఈ జిల్లాలో అంటే నిజాం సాగర్ కు సంబంధించి ఆ జుక్కల్ నియోజకవర్గంలోని మిగతా చిన్న తరహా ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో నిండిపోయాయి. ఇక ఈ 2 సంవత్సరాలు రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక 2 గంటలలోపు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకొని గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. వరప్రసాద్, శ్రీకాంత్, ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో రెండు ఎలా ఉన్నాయి? ఎంత వాటర్ వచ్చి చేరుతోంది? ఇన్ఫ్లో దాదాపు 1,60,000 ఎగువన సింగూరు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకొని 9 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే కర్ణాటకలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఇన్ఫ్లోస్ వరదలు ఎక్కువ వస్తున్నాయి. దీంతో 1,60,000 క్యూసెక్ల నీరు నిజాం సాగర్ ప్రాజెక్ట్ లోకి వచ్చి చేరుతుంది. నిన్న అంటే కేవలం నిన్నటి నుంచి ఈ రోజు వరకు దాదాపు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటడం అంటే ఎక్కువ సంఖ్యలో వరద ఇన్ఫ్లో రావడం. అలాగే నిజామాబాద్ జిల్లాలో నిన్న రాత్రి పూర్తి ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షాలు, ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో కురిసినటువంటి వర్షాల వల్ల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుందని చెప్పవచ్చు. వరప్రసాద్, ప్రస్తుతం 1,60,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. 2 గంటలకు పూర్తి స్థాయి చేరుకున్న తర్వాత 2 గంటలకు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.